సభయై ఉండిదమిందరము అభయంబున వచ్చు కొలది అమృతంబును నీవు ఇభరాజగమన తప్పక విభజింపు విపక్షపక్ష విరహితమతివై. ఓ సుందరి, మేము అందరము సభలో కూర్చున్నట్లుగా కూర్చుంటాము. నావారు పరాయివారు అనే భేదభావం ఏమాత్రమూ లేకుండా ఈ అమృతాన్ని నీవు పంచిపెట్టు అని మందలించిన దైత్యులను గని మాయాయవతి రూపుండగు హరి తన వాడి వాళ్ళు చూపులు అంపరల వలన వారల తాలుములు నగిలించి చిరునగువలగయ మొగమెత్తి ఇట్లనియే అని హెచ్చరికగా చెప్తున్న దైత్యులను చూసి మోహిని రూపంలో ఉన్న హరి తన వాడి అయిన చూపులతో చూస్తూ వాళ్ల ఓరిమిని చికాకు పరుస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు. సుందరులకు పురుషులంగని పొందెడు నాయందు నిజము పుట్టునే మీకున్ బృందారి కరిపులారా చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్. ఓ రాక్షసులారా, సుందరాంగులైన పురుషులను ప్రేమించేదానను నేను. అట్టి నాపై మీకు నమ్మకం ఉందా? పెద్దలైన వారు కామినులను విశ్వసించరు కదా. పలుకులు మధుర రసధారలు తలపులు నానా ప్రకార దావానలముల్ చెలుములు సాలా వృకములు చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే. సుందరాంగనల పలుకులు మధురమైన రసధారలు, తలపులు అనేక విధములైన కార్చిచ్చులు. వారితో స్నేహం తోడేళ్లతో స్నేహం వంటిది. కాబట్టి అట్టి చెల్లెలను నమ్మటం యథసమ్మతం కాదు. జగన్మోహిని అవతారమైన విష్ణువు అమృతమును పంచుట. నా నేర్చుకొలది మీకును మానుగ విభజింతి ఇత్తు మానుడు శంకన్ కానిండనవుడు ఇచ్చిరి దానవులు అమృతంపు కడవా తరుణీమణికిన్. సరే, మీ కోరికను కాదనలేక నాకు చేతనైనంత అందంగా మీకు పంచిపెడతాను, ఏమీ శంక పెట్టుకోకండి అని ఆమె అనేసరికి దానవులు అమృత కలశాన్ని ఆ తరుణీమణికిచ్చారు. మాయామోహితులకు యుక్తాయుక్త విచక్షణ ఉండదు కదా. ఆ శాంత ఆలోకనములు, ఆ శీతల భాషణములు, ఆ లాలితముల్ రాసి పరంపరలగుచున్ పాసములై వారి నోళ్లు బంధించే నృపా. ఆ మోహిని యొక్క శాంతరసపూరితమైన చూపులు, ఆ చల్లని మాటలు, ఆ లాలన రాసులు రాసులుగా వచ్చి రాక్షసులకు పాశములై వాళ్ళ నోళ్లు బంధించాయి. అలా వారు మాయాపాశబద్ధులైనారు.